అనుజ మేడం మనకి జ్ఞానాన్ని ఇవ్వడానికి మన మహతార్ ఫౌండేషన్ కి వెల్కమ్ అండి. అలాగే మేడం 2003లో ధ్యానంలోకి వచ్చారు. ధ్యానంలోకి వచ్చిన వెంటనే శాకాహారిగా ఉంటూ అనేక జిల్లాల్లో తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ అన్ని జిల్లాలలో తన ధ్యాన ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. అలాగే మేడం శ్రీ ధ్యానశక్తి book రాశారు. తన ధ్యానాన్ని మనకు శ్రీ చైతన్య. తన జ్ఞానాన్ని అందుకుందామనేసి ప్రతి ఒక్క మాస్టర్ లెఫ్ట్ అవ్వకుండా మేడం చాలా ఇంతకుముందు క్లాసులు కూడా విన్నాం కదా, చాలా బాగుంటుంది. అందరూ జాయిన్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ మేడం, వెల్కమ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ మాస్టర్. మహా మహావతార్ బాబాజీ ఫౌండేషన్ జూన్ సెక్షన్ మాస్టర్స్ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఫ్రెండ్స్. అలాగే మన అందరి గురువు అయిన పితామహ పత్రిజీ గారికి అనంత కోటి ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నా పేరు అనుజ. మేము హైదరాబాద్ లో ఉంటాము, ఎల్బీ నగర్ లో. మాకు ధ్యాన పరిచయం 2003. ఓకే ఫ్రెండ్స్, మేము ఈ రోజు బుక్, మా యొక్క శ్రీ చైతన్య శక్తి అనే బుక్ రాయడం జరిగింది ఫ్రెండ్స్. మరియు నేను ఆర్ఆర్ డిస్టిక్, అంటే రంగారెడ్డి డిస్టిక్, తెలంగాణలో రంగారెడ్డి డిస్టిక్ పిరమిడ్ సేవాదల్ కన్వీనర్ గా కూడా వర్క్ చేస్తున్నాను. పిరమిడ్ సేవాదల్ కన్వీనర్ గా కూడా వర్క్ చేస్తున్నాం ఫ్రెండ్స్. కనుక ఈ రోజు రచించిన బుక్ పేరు శ్రీ చైతన్య శక్తి. ఆ బుక్ ని మనం ఈ రోజు చక్కగా అన్ని విందాము, అర్థం చేసుకుందాము, ఆచరిద్దాము. ఓకే ఫ్రెండ్స్, నాకు 2003 నుంచి మా ధ్యాన పరిచయం జరిగింది. శారీరకంగా మానసికంగా ఎంతో అభివృద్ధి చెందాను. కనుక నా జీవితం పట్ల ధ్యానానికి ముందు సరైన అవగాహన లేకపోవడం ద్వారా అస్తవ్యస్తంగా జీవించాం. ఎలాగో జీవించామంటే జీవించాం, సరైన జీవన విధానం తెలవక ఎప్పుడైతే ధ్యానం అందిందో సరైన జీవన విధానం అనేది తెలుసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. తెలుసుకోవడము, ఆచరించడము ధ్యానం ద్వారా అన్నీ సాధ్యం అనేది ఒక ధ్యానం ద్వారానే. కనుక ధ్యానానికి ముందు జీవితము, ధ్యానం తర్వాత జీవితము, ధ్యానంలో వచ్చినటువంటి అనుభవాలు కానీ అన్ని మనం ఈరోజు ఒక శ్రీ ఒక శక్తి స్త్రీకే తెలియదు ఫ్రెండ్స్. అది మాత్రం 100% కరెక్ట్. స్త్రీ యొక్క శక్తి స్త్రీకే తెలియదు. ఎందుకంటే పూర్వ కాలం నుంచి కూడా, యుగ యుగాల నుంచి కూడా ఆ స్త్రీ వంటగదిలోనే ఉండడం, వంట చేయడము, ఒక భర్త పూజలు చేస్తూ ఉంటే వాళ్ళకి సహాయం చేయడము, ఇంటి వరకే పరిమితం. అదే పురుషులు హిమాలయస్ వెళ్ళి ధ్యాన తపస్సు చేసి వాళ్ళు అట్లా ఎదగడము, వాళ్ళకి అన్ని సమకూర్చడము స్త్రీలే చేసేవాళ్ళు. కానీ అప్పటికి కూడా వాళ్ళ శక్తి వీళ్ళకి తెలియదు. యోగులకు మాత్రం తెలుసు స్త్రీలో ఒక అపారమైన శక్తి. ఆ శక్తిని తెలుసుకొని వాళ్ళకి ఎటువంటి సాధన అనేది కూడా ఏది ఇవ్వకుండా వాళ్ళని ఇంట్లోనే పెట్టి వాళ్ళకి సహాయంగానే ఉంచుకోవడం జరిగింది. వాళ్ళలాగా అదే స్త్రీలు కూడా ధ్యాన సాధన చేసి తపోశక్తిని ఇంకా పెంచుకొని ఉంటే ఇంకా ఉన్నతంగా ఎదగడం, ఎంతో శక్తులు పొందడం అన్ని జరిగేటి. కానీ ఇప్పటికి కూడా స్త్రీలలో అంతర్గతంగా అంతరంగ ప్రబోధము, ఇంట్యూషన్, అంతర్వాణి అనేది ప్రతి ఒక్క స్త్రీకి ఉంది ఫ్రెండ్స్. అంటే అనాహత చక్రం యాక్టివేషన్ లో ఉంటుంది ప్రతి స్త్రీకి. అండ్ ప్రకృతి మాత అంటే కూడా విశ్వమాత జ స్త్రీ పురుషులని తయారు చేసే ముందే స్త్రీలకు అనాహత చక్రం యాక్టివేషన్ తోనే చేసి పంపడం ద్వారా, అంటే ప్రతి సృష్టి చేయగలిగే శక్తి స్త్రీకి, సృష్టిలో ప్రతి సృష్టి చేయగలిగే శక్తి ఒక స్త్రీకి మాత్రమే ఉన్నది. కనుక ఆమె అనాహత చక్రం నుంచే ఆమె యాక్టివేషన్ లో ఉంటుంది. అంటే హృదయం వికసించి ఉంటుంది. ఆమె యొక్క అన్కండిషన్ లో ప్రేమ, కరుణ, దయ, నిస్వార్థ సేవ, నిస్వార్థ ప్రేమ ఇవన్నీ కలిగి ఉండడము ద్వారా. కనుక మనము స్త్రీ యొక్క శక్తి, స్త్రీ యొక్క చైతన్యము గురించి మనం ఈరోజు తెలుసుకుందాము. ఇది కూడా పత్రిజీ గారు ఆ యొక్క సందేశం మేరకు కూడా కాదు, ఆదేశం మేరకు ఫ్రెండ్స్. గురువు గారు ఎప్పుడు నాకు కనబడుతున్నప్పుడల్లా మేడం బుక్ రాయండి, మేడం బుక్ రాయండి అని అంటూ ఉండేవాళ్ళు. కానీ నాకు నేనేం రాస్తాను, నేను కూడా చదువుకుంది 10th SSLC.
నేను దేని మీద రాసా నాకు అంతవరకు అసలు ఆలోచనే లేదు. లేయడం ద్వారా నేను ఏం రాయాలి రాసే ధ్యాస కూడా లేదని సార్ని వచ్చినా కూడా సార్ని కలవకుండా నేను తప్పించుకొని కూడా తిరిగేదాన్ని. ఒకసారి ధ్యాన మహాయాగాల్లోనే సార్ స్టేజ్ మీదకే పిలిచి మరీ మరీ రెండు చేతులు జోడించుకుంటూ ప్రార్థిస్తున్నట్టుగా రెండు చేతులు జోడించి మరీ మేడం తప్పనిసరిగా మీరు బుక్ రాయాలి మేడం. ఇంకా సార్ని ఎంత ఘనంగా బాధ పెడుతున్నానని, సారీ సార్ నేను తప్పకుండా రేపే స్టార్ట్ చేస్తాను, అది మాకు ఏ కాన్సెప్ట్ నాకు తెలీదు, మీరే నాకు అందిస్తారు అని ఆయనకే చెప్పుకొని ఆ మరుసటి రోజు ధ్యానంలో కూర్చొని సార్కే చెప్పుకుంటూ, సార్ ఏ కాన్సెప్ట్ మీద రాయాలో నాకు తెలియదు, నాకు ఏ విషయాలు తెలియదు, మీరే నాకు అందించాలి అని ఆయన్ని ధ్యానించుకుంటూ ప్రార్థించుకుంటూ ధ్యానంలో కూర్చోవడం ద్వారా 2-3 రోజులకి నాకు శ్రీ చైతన్య శక్తి అనేది అంతర్వాణి అంతరంగ ప్రబోధము అంటే లోపల నుంచి నాకు వినబడుతుంది, వాయిస్ వినబడుతుంది. స్త్రీ శక్తి, స్త్రీ చైతన్య శక్తి అని వినబడుతుంది. ఇంకా నాకు అప్పుడు అర్థమైంది స్త్రీల మీద స్త్రీ శక్తి గురించి వ్రాయమని నాకు వినబడుతుంది అని నాకు తెలుసుకొని నేను బుక్ తెచ్చుకొని ముందు హెడ్డింగే రాయడం జరిగింది అనమాట. అంటే పేరు స్త్రీ చైతన్య శక్తి హెడ్డింగ్ రాసేసి మనం అలా ధ్యానంలో కూర్చోవడం రోజు. నాకు దీనికి సంబంధించిన జ్ఞానము శక్తి అందాలి, ఈ యొక్క శ్రీ చైతన్య శక్తికి సంబంధించిన జ్ఞానం నాకు పూర్తిగా అందాలి మాస్టర్స్ అని పత్రిజీ గారికే చెప్పుకుంటూ ధ్యానంలో కూర్చుండేదాన్ని. అలా కూర్చున్న కొన్ని రోజులు ఎక్కడో నాకు దీనికి సంబంధించిన స్త్రీ శక్తికి సంబంధించిన జ్ఞానం నిరంతరం అలా అందుతూ వచ్చింది ఫ్రెండ్స్. అది మనం ఈ రోజు విందాము, తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ పేజీలో నా జీవితము. నా పేరు అనూజ. నేను 1959లో 15వ తేదీన చెన్నైలో జన్మించాను. నేను ఎక్కడ జన్మించాను? చెన్నైలో జన్మించాను. మా అమ్మగారి పేరు కమల, మా నాన్నగారి పేరు భాస్కర్రావు గారు. మా నాన్నగారు సినీ లైన్ లో మేకప్ మెన్ గా పనిచేసేవారు. మా నాన్నగారు తమిళనాడు చెన్నైలో సినీ లైన్ లో మేకప్ మెన్ గా వర్క్ చేసేవారు అనమాట. అలనాటి హీరోయిన్లు అయిన కన్నాంబ, సావిత్రి, జమున, కాంచన, అంజలిదేవి, వాణిశ్రీ మరియు జయసుధ, జయప్రద, శ్రీదేవి వాళ్ళందరికీ కూడా మేకప్ మెన్ గాను హెయిర్ స్టైల్స్ గా కూడా చేసేవారు. వారి పనితనానికి మా నాన్నగారికి కూడా ఎన్నో అవార్డ్స్లు కూడా ఇవ్వడం కూడా చేశారు. నేను కూడా సెలవు రోజుల్లో మా నాన్నగారి వెంట అసిస్టెంట్ గా స్టూడియోస్ కూడా వెళ్తూ ఉండేదాన్ని అనమాట. అట్లా సినిమా వాళ్ళ గ్రూప్స్ డాన్స్ లకు కూడా నాతో కూడా మా నాన్నగారు మేకప్ హెయిర్ స్టైల్ చేపించేవారు అనమాట. చిన్నప్పటి నుంచి నేను చాలా ధైర్యంగా ఉంటూ మా అబ్బాయి మా తమ్ముడివి ప్యాంట్లు షర్ట్లు కూడా వేసుకుంటూ సైకిల్ తొక్కుతూ మా మా తమ్ముడితో ఒక మగ పిల్లవాడిలాగా ఆటలాడుకుంటూ పతంగిలు ఎగరేసుకుంటూ గిల్లిదాండి గోటీలన్నీ కూడా ఆడుతూ అలా గడుపుతూ ఉండేదాన్ని. మా నాన్న చేదోడు వాదోడుగా కూడా ఉండేదాన్ని. చదువుల్లో పాటలు ఆటలు ఎందుకు కూడా ముందుంటూ కుట్లు అల్లికలు పూసల కుట్లు, అప్పుడు కాలంలో కుట్లు అల్లికలు చాలా ఎక్కువగా చేసేవాళ్ళం. రూప్మాల్ అని అల్లికతో అల్లేవాళ్ళం అనమాట. అవన్నీ చేస్తూ ఏదైనా చేసినా అలా ఏది చూసినా నేను అలా నేర్చుకునేదాన్ని. చిన్నప్పటి నుంచి ఏది చేసినా అలా నేర్చుకునేదాన్ని అనమాట. మా తల్లిదండ్రులకు మేము 8 మంది సంతానము. నేను 3వ అమ్మాయిని. నాకు 2 అక్కలు 3 చెల్లెలు, మళ్ళీ 2 తమ్ముళ్ళు. సినీ రంగంలో మా నాన్నగారు మంచి పేరు ఉండటంతో బాగా డబ్బులు సంపాదించారు. దాంతో చిన్నతనంలో మాకు మంచి బంగ్లా కార్లు ఉండేటివి. అయితే అధిక సంతానం కావడంతో షూటింగ్ రీత్యా మా నాన్నగారు విదేశాలకు కూడా వెళ్తూ ఉండడం జరిగేది. మా అమ్మగారు బంధువుల మాటల వల్ల వాళ్ళు 8 మంది 6 ఆడపిల్లలు, 2 మగపిల్ల ఉండడంతో బంధువులు ఏదో ఒక మాట అంటూ ఉండేవాళ్ళు. 6 ఆడపిల్లలకి త్వరగా మ్యారేజ్ చేయాలని వాళ్ళు ఎప్పుడు బంధువులు చెప్తూ ఉంటారు. ఆ మాటకి మా అమ్మ నాన్న నిర్ణయాలు తీసుకున్నారు. త్వరగా పెళ్లి చేయాలని నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది. నాకేమో బాగా చదువుకోవాలని, మంచి ఉద్యోగం చెయ్యాలని కోరిక ఉండేది. కానీ తప్పనిసరి పరిస్థితులలో మాకు వివాహంకి తల ఉంచాల్సి వచ్చింది అనమాట.
కానీ అది కూడా ఎంతో విచిత్రంగా జరిగింది ఫ్రెండ్స్. ఆ పెళ్లికి తల ఉంచాం కానీ ఆ పెళ్లి ఎలాగా మొదలైంది ఎంత విచిత్రంగా జరిగిందనమాట. నాకప్పుడు 13 ఏళ్ల వయసు ఉంది. నేను 8వ తరగతి చదువుతున్న రోజులలో నేను స్కూల్కి వెళ్ళి వచ్చేసరికి మా ఇంట్లో బంధువులు కూర్చొని ఉన్నారు. వాళ్ళ మధ్యలో ఆ పళ్ళెలలో మిఠాయిలు, పండ్లు, పూలు ఉన్నాయి. కానీ నాకేమీ అర్థం కాలేదు. అప్పుడు మా అమ్మగారు, నీకు పెళ్లి చూపులు జరుగుతున్నాయి, స్కూల్ డ్రెస్ మార్చుకొని కొత్త బట్టలు వేసుకొని రా అని చెప్పడం చేశారనమాట. నేను ఏమీ మాట్లాడకుండా కొత్త బట్టలు వేసుకొని వచ్చి అందరితో కలిసి కూర్చున్నాను. కానీ వాళ్ళ ముందు ఉన్న స్వీట్లు, పండ్లు చూసి మురిసిపోతూ ఉండేదాన్ని. 25 ఏళ్ల వయసు ఉన్న పెళ్లి కొడుకుని చూశాను. కానీ ఏమీ అనుకోలేదు. అసలు అక్కడ జరుగుతున్న తంతు అర్థం చేసుకునే వయసు కూడా లేదు నాకు. అప్పటికి నాకు అర్థం చేసుకున్న వయసు కూడా లేదు. అయినప్పటికీ పెళ్ళికొడుకు బిఏ చదువుతూ ఉండడంతో అది పూర్తయ్యాక పెళ్లి చేసుకుంటానని చెప్పి వెళ్ళిపోవడం జరిగింది. ఈలోగా నాకు కూడా ఎస్ఎస్ఎల్సి ఫస్ట్ క్లాస్ లో పాస్ అవ్వడం జరిగింది. ఆ కాలేజీలో చేరదాం అనుకొని చాలా సంతోషంగా ఇంట్రెస్ట్ గా ఉండాను. కానీ నాకు ఆ అవకాశం కుదరలేదు. అంటే మా మ్యారేజ్ చేసిన వాళ్ళకి డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. డిగ్రీ కంప్లీట్ అవ్వడం ద్వారా వాళ్ళు ఇంకా పెళ్లికి రెడీ అయిపోయారనమాట. ఇంకా మా వాళ్ళు కూడా బాధ్యత తీరిపోవాలని అంటూ నా పెళ్లి కూడా చేసేసి నన్ను మా వారితో వైజాగ్ పంపించేశారు. నేను పుట్టి పెరిగింది చెన్నై, తమిళనాడు. బాధ్యత అయిపోవాలని మా తల్లిదండ్రులు మాకు పెళ్లి చేసి వైజాగ్ లో ఉన్న మా వారితో పంపించేశారు. అంటే నాకు పెళ్లి చేసి నన్ను మా వారితో వైజాగ్ కి పంపించేశారు. మా అన్నవాళ్ళు ఎవరు లేరు. మా వారికి నా అన్నవాళ్ళు ఎవరు లేరు. ఒక సంవత్సరం తర్వాత, ఒక సంవత్సరం బాబుగా ఉన్నప్పుడే తల్లి మరి కొన్నాళ్ళకు తండ్రి చనిపోవడంతో మేనమామ దగ్గర పెరగడము, చాలా వరకు వాళ్ళు ఒంటరితనంగా ఉండడము మూలాన అందరితో చొరవ కలువ చేసుకోలేకపోయేవారు. ఇంటికి ఎవరు వచ్చినా పలకరించకపోయేవారు. నేనేమో పెద్ద కుటుంబం నుంచి వచ్చినాక అందరితో కలివిడిగా ఉండడము మా వారి ద్వారానే అర్థం కాకపోయేది నాకు. దానితోడు నా చిన్నతనం కావడంతో ఎలా సర్దుకుపోవాలో తెలిసేది కాదు. పైగా ఇద్దరి వయసు చాలా వ్యత్యాసం ఉండడంతో తరచూ మా ఇద్దరి మధ్య గొడవలు వస్తూ ఉండేటివి. నాకు సరదాగా బయటకు తిరగాలని ఉండేది. వారికేమో ఒంటరిగా ఉండడం ఇష్టం. ఎంత బ్రతిమలాడినా నాకు సినిమాకి తీసుకువెళ్ళడానికి వెళ్ళేవాళ్ళు కాదు. గందరగోళంగా ఉండే ఉండే రోజులు. పెళ్ళయ్యాక 2 సంవత్సరాలకు మాకు బాబు పుట్టాడు. మా వారికి సరైన ఉద్యోగం లేకపోవడంతో మా వారి ఆర్థిక కష్టాలు మొదలైనవి. చిన్న చిన్నతనంలో ఉద్యోగాలు చేసి జీవితం గడిపేవారు అనమాట. చిన్న చితక ఉద్యోగాలు చేసి జీవితంలో జీతం సరిపోయేది కాదు మాకు. ఇంట్లో అవసరాలు డబ్బులు అడిగితే చాలా చికాకు పడేవాళ్ళు. సామాన్లు విసిరి కొట్టడం, అరవడం చేసేవారు. నేను ఏది మాట్లాడినా వారి దృష్టి తప్పే. నేను ఏది మాట్లాడినా ఆయన దృష్టిలో తప్పే ఉండేది. ఈ దురదృష్టవశాత్తు బాధపడుతూ నా యొక్క దురదృష్టానికి నేనే బాధపడుతూ లోపలే కుళ్ళి కుళ్ళి బాధపడుతూ ఉండేదాన్ని. అంటే డాబా పైన వెళ్ళి బాధపడుతూ ఏడ్చుకుంటూ ఉండేదాన్ని అనమాట. మాది పెద్ద కుటుంబం కావడంతో మా అక్క చెల్లెలు బంధువులు మా ఇంటికి తరచూ వస్తూ పోతూ ఉండేవాళ్ళు. వాళ్ళ ముందు కూడా నన్ను తిట్టడం, ఈ ఏది వండాలన్నా వారి ఇష్ట ప్రకారమే చేయాలని నిబంధనలు పెట్టడం నాకు నచ్చేది కాదు. చిన్న చిన్న విషయాలలో పెద్ద పెద్ద గొడవలు అయ్యేటివి. భర్త ఇంటికి వస్తుండగానే నాకు భయం అనిపించేది అనమాట. భర్త ఇంటికి వస్తున్నారంటేనే ఇంకొక అరగంట ఉంది, ఇంకొక గంట ఉందని నేను టైం చూసుకుంటూ లెక్కలు వేసుకుంటూ ఆ ఆయనకు కావాల్సినవన్నీ సమకూరుస్తూ ఉండేదాన్ని. ఈ గొడవలోనే నాకు పాప కూడా పుట్టడం జరిగింది. అయినా నా దుఃఖాన్ని దిగమింగుతూ పిల్లలు ఆలనా పాలన జీవితాన్ని గడిపేశాను. అయినా మా ఇద్దరి మధ్య గొడవలు ప్రభావం వారి మీద పడి వాళ్ళు చాలా మొండిగా ప్రవర్తించేవారు. నా పట్ల తిరస్కారంతో ఉంటూ ఏ మాత్రము ప్రేమ గౌరవాలు చూపించకపోయేవాళ్ళు. ఒక తల్లిగా నాకు చాలా బాధగా ఉండేది. భార్యగా సుఖశాంతులు లేవు. కనీసం తల్లిగా కూడా నేను పనికి రాకుండా పోయాను అని నాలో నేనే కుమిలిపోయేదాన్ని. చిన్నప్పుడు ఎంత స్వేచ్ఛగా పెరిగిన నేను కేవలం పిల్లలను కనడానికి
ఒక వంటగదికి మాత్రమే పరిమితం అయిపోయాను అన్న దుఃఖం నన్ను ఎంతగానో బాధించేది. ఆ దుఃఖంలోనే నాలో ఎన్నో ప్రశ్నలు ఉదయించేవి. ఏంటా ఈ జీవితం? ఒక జంతువులాగా మనిషికి బందీ అయిపోయాను. ఏమిటి ఈ జీవితం? నేను ఒక జంతువులాగా ఒక మనిషికి బందీ అయిపోయాను. అసలు ఎందుకు పుట్టాను? చస్తే మళ్ళీ ఎక్కడికి వెళ్తాను? అన్న ప్రశ్న పదే పదే నాలో వచ్చేది. జీవితం మీద చాలా విరక్తిగా ఉండేదాన్ని. అయినా ఇద్దరు చిన్నపిల్లలు చూసుకొని ఎన్ని కష్టాలైనా సరే భరించి వాళ్ళని మాత్రం పెంచి పెద్ద చేయాలని తల్లిగా నా బాధ్యత నెరవేర్చుకోవాలి అని అన్ని దుఃఖాన్ని దిగమింగుకొని దుఃఖాన్ని భరిస్తూ మంచి రోజుల కోసం ఎదురు చూస్తూ ఉండేదాన్ని అన్నమాట. నా బాధలు చూసి భగవంతుడు నేను నా బాధలకి భగవంతుని పూజిస్తే కష్టాలు తొలగిపోతాయని వాళ్ళ వీళ్ళ నోట్ల వల్ల వినడం ద్వారా నేను కూడా పూజలు స్టార్ట్ చేశాను. నాకు చిన్నప్పటి నుంచే పెద్దగా భక్తి భావన ఉండేది కాదు. పైగా మా అమ్మ వెంట గుడికి వెళ్ళినా ఏదో ఒక ఆ, మొక్కుబడిగా దండం పెట్టుకునేదాన్ని. కోరికలేమి కోరలేకపోయేదాన్ని. అందరి కోరికలు తీర్చే భగవంతుడే అయితే ఈ ప్రపంచంలో అందరి కష్టాలు, బాధలు, అనారోగ్యాలు ఉండవు కదా! అందరు కోటేశ్వరుల హాయిగా ఉండేవారు కదా! అని నాలో నుంచి కూడా ఆ క్వశ్చన్ కి ఆన్సర్ కూడా వస్తూ ఉండేదన్నమాట. అందరి కోరికలు తీర్చే భగవంతుడైతే అందరూ హాయిగా కోటేశ్వరులు అయిపోయేవాళ్ళు. వికలాంగుల్లాగా ఉన్నారు. పేదవాళ్ళు పేదవాళ్ళలాగానే ఉన్నారు. వీటన్నిటికీ భగవంతుడు కోరికలు తీర్చే భగవంతుడైతే మరి అందరి కోరికలు నెరవేరుతాయి కదా! అన్న లోపల క్వశ్చన్, ఆన్సర్ కూడా నాలో నుంచే వచ్చేది ఫ్రెండ్స్. అలాంటి నేను నాకు వచ్చిన కష్టాలుగా దేవుణ్ణి పూజలు చేయడం మొదలుపెట్టాను. మా వారితో ప్రేమగా ఉండాలని, వారు మంచి ఉద్యోగం రావాలని పట్టుదలగా పూజలు, ప్రార్థనలు చేసుకుంటూ ఉండేదాన్ని. అసలు నాకు మా వారి విషయంలో గొడవలు కూడా జరిగేవి. మా వారికి భక్తి ఎక్కువ. నాకేమో అదంతా తమాషాగా అనిపించేది. అయినా నేను మంచిదానని అనిపించుకోవాలని, భక్తురాలుగా అనిపించుకోవడం కోసం ఆయన ఇంటికి వచ్చేసరికి దేవునికి దీపాలు శుభ్రం చేసి పూజ చేసినట్టుగా యాక్షన్ కూడా చేస్తూ ఉండేదాన్ని అన్నమాట. భక్తి లేని భక్తిని కూడా నటిస్తూ నటిస్తూ ఉండేదాన్ని. అయినా కూడా గొడవల దారి గొడవలదే. ఎక్కడేసినా గొంగలి అక్కడే ఉండేదన్నమాట. అటువంటి సమయంలో పూజలు పట్టుదలగా చేస్తున్నట్లుగా నటించిన గత జన్మలో చేసిన కర్మలు బట్టి ఈ జన్మలో ఏదో ఒక కర్మ ఫలాన్ని తప్పించుకోలేకపోయాను. అందరూ ఇదంతా బాగా పూజలు చేస్తుంటే నాకెందుకో భక్తి భావన కలగటం లేదు. దేవుడా నాకు భక్తి భావన కల్పించు అని నాలో నేనే బాధపడేదాన్ని, ఏడ్చుకున్నాను. భగవంతుని ఈ విధంగా కోరుకుంటేదాన్ని. భగవంతుడా నాకు భక్తి భావన కల్పించు, నాకు భక్తి భావన కలగటం లేదు అని భగవంతుని ఆ విధంగా వేడుకుంటూ ఉండేదాన్ని అన్నమాట. ఈ దుఃఖము, బాధ, ఉక్రేషం అన్ని నా దేహంపై ప్రభావం చూపడంతో, అంటే మానసిక అశాంతి నాలో ఉండడం ద్వారా అది రాను 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 కొన్ని రోజులకు, కొన్ని ఏళ్లకి అది శారీరక రుగ్మతలుగా దించడం జరిగింది. శారీరక రుగ్మత అంటే ఆస్తమా, దానికి ఆస్తమా జబ్బుకి, డిసీజ్ కి గురయ్యాను. మానసిక రుగ్మత, శారీరక జబ్బులు అత్యధికంగా గురి చేస్తున్నాయి. అదే ఆ శారీరక రుగ్మతల ద్వారా నేను ఎంతో అందరిలాగా డాక్టర్స్ దగ్గరికి వెళ్ళడం, మెడిసిన్స్ తీసుకోవడము, హోమియోపతి, ఆయుర్వేద అన్ని కూడా వాడడం కూడా చేశాను. ఏవైనా తాత్కాలికంగా టెంపరవరీగానే ఉండేటివి. పిల్లల్ని స్కూల్కి పంపించి వెళ్ళిన తర్వాత ఆ టాబ్లెట్ వేసుకుంటే నిద్ర మత్తు ఉండేదన్నమాట. మళ్ళా ఉదయం వేసుకుంటే మళ్ళీ సాయంత్రం వరకు పడుకొనే ఉండేదాన్ని. పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక మళ్ళా వాళ్ళకి కావాల్సినవన్నీ సమకూర్చడం, చేయడం చేసేదాన్ని. అటువంటి సమయాల్లో కూడా నేను దగ్గర ఉన్న స్కూల్స్లలో కూడా టీచర్ గా కూడా వర్క్ చేశాను అన్నమాట. ఆస్తమా తగ్గడానికి చాప మందు అని మనకి తెలంగాణలో చాప మందు అని వేసేవాళ్ళు సంవత్సరానికి ఒక్కసారి, మృగశిర నక్షత్రం రోజు. అట్లా కూడా చాప మందు కూడా నేను 3 టైమ్స్
మింగడం కూడా జరిగింది. కానీ ఎటువంటి ఫలితము అనేది లేదుగాక లేదు. ఆ టైంలోనే యోగా ప్రాణాయామం అన్ని కూడా నేర్చుకున్నాను. యోగా ప్రాణాయామం కూడా చేసేదాన్ని. కానీ ఎటువంటి ఉపశమనం ఉండేది కాదు. అంటే వాళ్ళు రా ఫుడ్ ఎక్కువ తీసుకోమనేవాడు. రా ఫుడ్ అంటే మనం కాయ అంటే కీర, క్యారెట్, ఫ్రూట్స్, పండ్లు, పచ్చి కాయగూరలు, పచ్చి కాయగూరల జ్యూస్ అలాంటివి ఎక్కువ తీసుకోమనేవాళ్ళు. కానీ నాకు మోకాళ్ళ నొప్పులు, జాయింట్ పెయిన్స్, ఈ ఆస్తమా ఇవన్నీ ఉండడానికి ఇటువంటి ఆహారం తీసుకుంటే ఇంకా ఎక్కువైపోయింది. ఈ క్యారెట్, కీర, పచ్చి కాయగూరల జ్యూస్, రసాలు అవి తాగడంలో ఇంకెక్కువైపోయింది. ఇలా ఆసనాలు వేయించేవాళ్ళు. అన్ని ఆసనాలలో వజ్రాసనం వేసేవాళ్ళు. జాయింట్ పెయిన్స్ అతిగా ఉన్నప్పుడు వజ్రాసనాలు కూడా వేస్తే నేను కూడా అది కూడా కానీ చేయకూడనివి చేయడము, చేయవలసినవి కాక చేయకూడనివి చేయడం జరిగింది. తద్వారా నాకు ఇంకా అతిగా ఎక్కువైపోయిందన్నమాట. ఇవన్నీ కూడా ఎక్కువగా అయిపోవడము. మళ్ళా మాకు తెలిసిన మేడం ద్వారా, ఆమె టీచర్ అన్నమాట. ఆ టీచర్ వారు మాకు ఈ యొక్క ధ్యాన సెంటర్ ని చూపించారు. మాకు ఎల్బీ నగర్ లోనే మేడం విమలా మేడం ఉండేవారు. ఆవిడకి సెంటర్ పెట్టుకున్నారు. అక్కడికి నన్ను తీసుకువెళ్ళడము, ధ్యాన పరిచయం చేయడం చేశారన్న. ధ్యాన పరిచయం చేయడం ద్వారా నిరంతరం ధ్యానం చేసుకుంటూ ఉదయం, సాయంత్రం 2 పూట్ల మేము ధ్యానం చేయడం, పిరమిడ్ ధ్యానం చేసేయడం. పిరమిడ్ కింద కూర్చొని ధ్యానం చేయడం జరిగేది ఫ్రెండ్స్. ఎప్పుడైతే పిరమిడ్ ధ్యానం, గ్రూప్ మెడిటేషన్ చేయడం ద్వారా నేను శక్తిని తీసుకోవడం, అపారమైన శక్తిని తీసుకోవడం, నాలో ఉన్నటువంటి శారీరక రుగ్మతలు తగ్గడము, మానసిక ప్రశాంతతను పొందడం అన్ని జరిగేదన్నమాట. అన్ని కొద్ది రోజుల్లోనే చక్కగా అన్ని జరిగినాయి. అంటే విపరీతంగా కాళ్ళ నొప్పులు కూడా, మోకాళ్ళ నొప్పులు ఉండేటి. ఆ చిన్నప్పుడే కూడా మాకు ఇట్లాంటి కాళ్ళ నొప్పులు ఉండేటివి. ఆస్తమాతో బాధపడేదాన్ని. రాత్రులు నిద్ర ఉండేది కాదు ఫ్రెండ్స్. రాత్రులు లేచి కూర్చుండేదాన్ని ఆయాస పడుతూ, నోటితో శ్వాస తీసుకోవడం, నోటితో గాలి పీల్చుకునేదాన్ని ఫ్రెండ్స్. అటువంటి సమయంలో నాకు ఈ ధ్యానం అందడము, ఆ ధ్యానము పిరమిడ్ శక్తి మరియు శాకాహారిగా కూడా మారడం జరిగింది ఫ్రెండ్స్. అంటే మనం శాకాహారిగా అంటే మాంసాహారం స్టాప్ చేసేసాం. మాంసాహారం తీసుకోవడం బంద్ ఎప్పుడైతే నేను స్టాప్ చేశానో, తద్వారా నాకు మానసిక ప్రశాంతత, శారీరకంగా ఆరోగ్యం అన్ని పొందడం జరిగింది. అది నా దేహంలో మార్పు నేను గమనించాను ఫ్రెండ్స్. నా దేహంలో మార్పులన్నీ గమనించాను. నా మానసిక ప్రశాంతత స్థితి, ఆ హ్యాపీనెస్, ఆనందం. ఇంట్లో ఎవరు ఏమంటున్నా నాకు ఆ కోపాన్ని అసలు కోపం అనిపించకుండా, లోపలికి రిసీవ్ చేసుకోకుండా నా పని నేను చేసుకుంటూ ఎంతో హ్యాపీగా, ఆనందంగా జీవిస్తూ పిరమిడ్ శక్తిని తెలుసుకున్నాను కనుక, పిరమిడ్ శక్తి మూడింతల అధిక శక్తి ఇవ్వడము, దాని ద్వారా అంటే పిరమిడ్ కింద కూర్చుంటే నేను అపారమైన శక్తి తీసుకోవడము, త్వరగా ఆలోచన రహిత స్థితికి చేరుకోవడము, త్వరగా ఆలోచన రహిత స్థితికి చేరుకోవడం. అదే నేను ఒక్కదాన్ని కూర్చొని ధ్యానం చేస్తున్నప్పుడు ఆలోచనలు వస్తూ ఉండేటివి. కొంత సమయం దాకా ఆలోచనలు వస్తూ ఉండేటివి. కానీ ఎప్పుడైతే గ్రూప్ మెడిటేషన్ కి వెళ్ళి గ్రూప్ మెడిటేషన్ చేసేదాన్నో, త్వరగా ఆలోచన రహిత స్థితి, మూడింతల అధిక శక్తి తీసుకోవడం జరిగేది. మరియు పిరమిడ్ కింద కూర్చొని ధ్యానం చేయడం ద్వారా మరింతలు మూడింతల అధిక శక్తి తీసుకోవడము, త్వరగా నా శారీరక రుగ్మతలు, నా మానసిక ప్రశాంతత, హ్యాపీనెస్ అన్ని పొందగలిగాను. తెలియని అశాంతి అన్ని కూడా వెళ్ళిపోయినాయి ఫ్రెండ్స్. బుద్ధి కుశలత అంటే ఇది వరకు జ్ఞాపక శక్తి ఉండేది కాదు. ఎప్పుడు గతాన్ని గతాన్ని గురించి ఆలోచన చేయడం, మననం చేయడం చేసేదాన్ని. గతాన్ని గురించి ఎక్కువ ఆలోచన, శ్రవణం, మననం చేయడం. ఇప్పుడు ఆ గతాన్ని గురించి విడిచిపెట్టి ప్రజెంట్ లో నుండి మనం జీవించడం అనేది నేర్చుకోవడం, తెలుసుకోవడం. అంటే బుక్స్ కూడా ఎక్కువగా చదువుకుంటూ వచ్చేదాన్ని. ఎప్పుడైతే ధ్యానం చేయడం తెలుసుకున్నానో,
ఎప్పుడైతే శాకాహారిగా మారానో, పత్రిజీ గారు ఎప్పుడు అందరికీ చెప్తూ ఉంటారు, ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యము మరియు ఆచార్య సాంగత్యం నిరంతరం చేస్తూ ఉండాలని. అదే విధంగా నిరంతరం నేను ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం మరియు ఆచార సాంగత్యం కూడా చేస్తూ ఉండేదని, ఎన్నో వందల పుస్తకాలు కూడా చదువుతూ దానిలో ఉన్న జ్ఞానాన్ని, ఆత్మ జ్ఞానాన్ని పొందడం జరిగింది ఫ్రెండ్స్. నిరంతరము నేను ప్రతి 2 రోజులకు ఒకసారి, మాకు మా ఇంటికి దగ్గరలో లైబ్రరీ ఉండేది. అంటే దిల్సుఖ్ నగర్ లో, మేము ఎల్బీ నగర్ లో ఉంటాం కనుక దిల్సుఖ్ నగర్ లో అక్కడ పిరమిడ్ సెంటర్ లైబ్రరీ ఉండేది. ఆ లైబ్రరీలో 2 రోజులకి, 3 రోజులకి, 3 డేస్ కి, 4 డేస్ కి ఎక్కువగా మేము బుక్స్ తెచ్చుకొని చదువుకుంటూ ఉండేదాన్ని. అంటే అంత ఆ జ్ఞానాన్ని పొందుతూ, ఆ జ్ఞానాన్ని మననం చేసుకుంటూ, ఎప్పుడైతే చదువుతామో చదవడం ద్వారా దాన్ని మననం చేసుకోవడము, ఆ మననం ఎప్పుడైతే చేస్తామో ఆచరణలోకి రావడం, ఆచరణలోకి తీసుకురావడం జరుగుతుంటుంది అన్నమాట. అలా క్రమక్రమంగా ఆచరించుకుంటూ ధ్యానము, జ్ఞానము, సజ్జన సాంగత్యము మరియు గ్రంథ పఠనము, అంటే స్వాధ్యాయం, స్వాధ్యాయం చేయడం ద్వారా నాలో తెలియని అజ్ఞానం అంతా వెళ్ళిపోయింది. అంటే నాలో ఉన్న భయాందోళన, ఎప్పుడు ఏదో ఒక విషయంలో భయపడుతూ ఉండేదాన్ని. అంటే ఈ యొక్క అనారోగ్యం ఎక్కువైపోతది, ఇంకా ఎక్కువైపోయి ఇంకా నేను మంచంలో ఉండాల్సి వస్తది. నా నా పిల్లలు ఇంకా, వాళ్ళకి చదువులు కంప్లీట్ అవ్వలేదు. ఒక జాబ్ సెటిల్ అవ్వలేదు. మరియు వాళ్ళకి ఉన్నతంగా ఇంకా ఏ విషయాలు ఎదగలేదు. వాళ్ళు ఇంకా సెటిల్మెంట్ కాలేదు. వాళ్ళ జీవితాలు ఇంకా సెటిల్ అవ్వలేదు వాళ్ళు అని అదే బాధ, భయం ఉండేదన్నమాట నాకు. అప్పటికే నా అనారోగ్యంలో నేను మంచంలో ఉండాల్సి వస్తుందేమో అని, లేని అన్ని భవిష్యత్తు గురించి కూడా నాకు నేనే ఊహించుకొని అట్లా భయపడుతూ ఉండేదాన్ని, భయాందోళన చెందుతూ ఉండేదాన్ని, భయపడుతూ భయాందోళన చెందుతూ ఉండేదాన్ని అనమాట. అటువంటి సమయంలో ఇంకా నేను తెలుసుకున్నాను అనమాట. నా యొక్క జీవితంలో ఇంత అద్భుతమైనది, ₹1 ఖర్చు లేకుండా ధ్యానం ద్వారా, ధ్యాన సాధన ద్వారా నేను అన్నిటిని పోగొట్టుకోగలిగాను. హ్యాపీనెస్, ఆనందాన్ని పొందగలిగాను. ఇది అందరికీ అందాలి అనేసి నేను ఇది బాబా టెంపుల్స్ సెలెక్ట్ చేసుకుంటాను. ఎక్కువగా టెంపుల్స్ సెలెక్ట్ చేసుకుంటాను. ఎందుకు టెంపుల్స్ లలో సెలెక్ట్ చేసుకునేదానంటే, ప్రతి గురువారము మనకు బాబా టెంపుల్స్ లో అందరూ పూజలకి అంటే ఆ యొక్క హారతికి 4 సార్లు వస్తూ ఉంటారు. ఉదయము, మధ్యాహ్నం, సాయంత్రం, నైట్ వరకు జరుగుతూ ఉంటుంది. అక్కడ పాంప్లెంట్లు ప్రింట్ చేసి మళ్ళా అక్కడ చైర్మన్ వాళ్ళకి, టెంపుల్ పెద్ద అంటే గుడి పెద్దలకి నేను పర్మిషన్ తీసుకునేదాన్ని ఫ్రెండ్స్. పర్మిషన్ తీసుకోవడం జరిగేది. ఎందుకు పర్మిషన్ తీసుకుంటే, ధ్యాన ప్రచారం కోసము, ధ్యానం అందరికీ నేర్పించాలని పాంప్లెంట్లన్నీ ప్రింట్ చేసి అక్కడ వాళ్ళని పెద్దలకి పర్మిషన్ అడిగి నేను ధ్యాన ప్రచారం చేసేదాన్ని. ప్రతి గురువారం ధ్యాన క్లాసు పెట్టి 11 డేస్, 11 రోజుల ధ్యాన క్లాసులు పెడుతూ ఉండేదాన్ని. ప్రతి 11 రోజులకి టెంపుల్స్ లో మారుస్తూ ఉండేదాన్ని. ఇంకో దగ్గరికి వెళ్ళేదాన్ని, ఇంకో బాబా టెంపుల్స్ కి వెళ్ళేదాన్ని. అక్కడ 11 రోజులు ధ్యాన క్లాసులు పెట్టేదాన్ని. ధ్యానము, జ్ఞానం, ఎంతో మంది చక్కగా వాళ్ళు ధ్యానం చేసి కింద కూర్చోలేని వాళ్ళు కింద కూర్చోగలగడము, మెట్లు ఎక్కలేని వాళ్ళు మెట్లు ఎక్కగలగడము, హెడ్ఏక్, తలనొప్పి, తలనొప్పితో, మైగ్రేన్ తో బాధపడే వాళ్ళందరూ కూడా ఆ మైగ్రేన్, తలనొప్పి అన్నిటినీ తగ్గించుకోవడం, హ్యాపీగా ఉండడం. మరియు ఒక ఆవిడైతే క్యాన్సర్ పేషెంట్ గా వచ్చిన ఆవిడ క్యాన్సర్ కూడా తగ్గించుకోవడం, ఆమె రిజల్ట్లన్నీ, ఆ సర్టిఫికెట్లు, ఆ రిజల్ట్లన్నీ కూడా మాకు తెచ్చి చూపించింది. అన్ని నార్మల్ గా ఉన్నాయని ఆ డాక్టర్స్ అన్ని కూడా చెప్పడం చేయడం, ఆ రిపోర్ట్లన్నీ కూడా మాకు తెచ్చి చూపించడం కూడా జరిగింది ఫ్రెండ్స్. అంటే మనం తెలుసుకోవాల్సిన విషయం చూడండి, మనం ధ్యానం చేయడం ద్వారా, మన ధ్యానం ప్రచారం చేయడం ద్వారా, ఈ ధ్యానం అందరికీ అందించడం ద్వారా అందరూ ఆరోగ్యంగా ఉంటాము, అందరము ఆనందంగా జీవిస్తాము. కనుకనే పత్రిజీ గారు, ఆయన ఒక్కతని ఒక వ్యక్తి కాదు. పత్రిజీ గారు ఒక శక్తి, ఆయన ఒక మహాశక్తి అన్నమాట. ఆయన అటువంటి మహాశక్తి, మహాత్ముడు.
ఈ ధ్యానం తెలుసుకొని ఈ ధ్యానాన్ని అందరికీ అందించాలని ఆయన జీవితంలో ఉద్యోగాన్ని కూడా విడిచిపెట్టి అప్పటికే ఆయనకి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఇద్దరు పిల్లలు, సంసారము, కుటుంబం అన్నీ ఉన్నా కూడా ఆయన ధ్యాన ప్రచారంలోకి నిమగ్నం అవ్వడం, ఆయనకు వచ్చిన డబ్బులు కూడా అంటే ఎప్పుడైతే జాబునైతే మానేసి స్టాప్ చేసి ఆ వచ్చిన జాబ్ తో కూడా 50,000, అప్పుడు కాలంలో 50,000 ఆయన చేతికి ఆ డబ్బులు రావడం, ఆ 50,000తోనే ఆయన బుక్స్ కూడా కొనడం కూడా జరిగిపోయింది. అంటే ఈ బుక్స్ కొని స్వాధ్యాయం అంటే లైబ్రరీగా పెట్టి అందరికి అందాలని అన్ని రకాల అంటే అందరు మాస్టర్స్ యొక్క బుక్స్ కొనడం చేశారు అన్నమాట. మన యొక్క హిందువులయే కావు, ఇది మన యొక్క ఈ భారతదేశంలో ఉన్న యోగులు, మహర్షులు, రాజర్షులే బుక్స్లే కాకుండా ఆయన దేశ విదేశాల వాళ్ళ యొక్క రచించినటువంటి బుక్స్ అన్ని కూడా ఆయన కొనడము. అంటే 50,000 మొత్తం ఖర్చు పెట్టేశారు. అంటే ఇంటి గురించి, కుటుంబం గురించి కూడా ఆయన ఆలోచించకుండా అన్ని కొని ఒక లైబ్రరీ తయారు చేసి కనబడిన ప్రతి ఒక్కరికి ఆయన ధ్యానం అందిస్తూ ఉండేవాళ్ళు అనమాట. ఆఖరికి ఇంటికి వచ్చిన కూరగాయల అమ్మకు కూడా ఆ కూరగాయలు ఎంత రేటు ఉంటుందో ఆ కూరగాయల రేటు పైసలు నేను ఇస్తాను మీకు అని ఆయన దగ్గర ఉన్న కొన్ని డబ్బులు ఆయనకి ఇవ్వడము, ఆ కాయగూరల అమ్మకి ఇచ్చి ధ్యానంలో కూర్చోపెట్టేవాడు అనమాట. ఇంటికి పాలవాడు, పేపర్ వాడు వచ్చిన వాళ్ళకు కూడా ఆయనకి ఆ పాల ప్యాకెట్ కి నీకు ఎంత డబ్బులు నెలకి ఎంత ఇస్తారో ఆ డబ్బులు నేను నీకు ఇస్తాను అని ఆయన కూర్చోబెట్టి ధ్యానం నేర్పించేవారు. పాలవాడు ఇంటికి వస్తే పాలవాడికి నీకు నెలకి నాకు పాలు వేసినందువల్ల నీకు ఎంత డబ్బులు వస్తాయో ఆ డబ్బులు నీకు ఇప్పుడే ఇచ్చేస్తాను, ఒక్కసారి కళ్ళు మూసుకో, శ్వాసను గమనించు, శ్వాస మీద ధ్యాస పెట్టు అని ఆ వచ్చిన పాల ప్యాకెట్ వేసే వారికి కూడా కూర్చోబెట్టి ధ్యానం నేర్పించారనమాట. అదే విధంగా పేపర్ బాయ్ వస్తే నీకు నెలకే ఎంత పైసలు వస్తాయో నా ద్వారా నీకు ఆ పైసలు ఇచ్చేస్తాను, నువ్వు కళ్ళు మూసుకో, శ్వాసను గమనించు, ఆ ఎరుకతో గమనించని వాళ్ళని కూడా ఒక 1/2 అవర్ 1 అవర్ కూర్చోబెట్టడం. ఇట్లా ప్రతి ఒక్కరిని కనబడిన ప్రతి ఒక్కరికి ధ్యానం అందించారు ఫ్రెండ్స్. ధ్యానం అందిస్తూ అందిస్తూ అలా అక్కడే కర్నూలులోనే స్టార్ట్ చేశారు. ఆయన అక్కడే ఉండేవాళ్ళు ఫస్ట్ జాబ్ చేస్తున్నప్పుడు. కోరమండల్ ఫెర్టిలైజర్స్ లో జాబ్ చేస్తున్నప్పుడు కర్నూలులోనే ఉండేవాళ్ళు అనమాట. కర్నూలు చుట్టుపక్కల ప్రాంగణంలో ఉన్న వాళ్ళకి అందరికీ ధ్యానం అందిస్తూ, మరియు ఒకరు ధ్యానం ఒక 2 రోజుల తర్వాత నేర్చుకుంటానంటే ఆయన ఆ 2 రోజుల తర్వాత ఉదయాన్నే వెళ్ళి వాళ్ళు ఇంకా తలుపు తీయలేదు, వాళ్ళు నిద్రలో ఉన్నారని వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా ఆయన ఆ అరుగు మీద తలుపు తెరవలేదు, ఇంకా డోర్ తెరవలేదు, తలుపు తెరవలేదు కనుక ఆయన బయటే అరుగు మీదే కూర్చొని వాళ్ళ తలుపు తీసేంత వరకు వెయిట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ తర్వాత ఎప్పుడో ఉదయాన వాళ్ళు తలుపు తీసిన తర్వాత వాళ్ళు చూసేసరికి ఆయన అరుగు మీద కూర్చొని ఉన్నారు. ఏంటండి సార్, మీరు మాకు తలుపు కొట్టొచ్చు కదా, మేము తలుపు తీసేవాళ్ళం కదా, మరి మీరు తలుపు తట్టలేదు అని అడిగితే, మీరు నిద్రలో ఉన్నారు, మీకు డిస్టర్బ్ చేయడం నాకు ఇష్టం లేక నేను మీరు తలుపు తీసాకే లోపలికి వద్దామని నేను మీకు డిస్టర్బ్ చేయలేదు సార్. అలా కాదు సార్, మీరు అలా చేయకుండా ఉండాల్సింది, మీరు ఇంతసేపు ఇన్ని గంటలు కూర్చున్నారు, టైం వేస్ట్ చేసుకున్నారు, ఇన్ని గంటలు కూర్చున్నారు, మీకు ఎంత ఓర్పు సహనమా, రండి సార్ అని లోపల తీసుకెళ్ళడం జరిగింది. వాళ్ళు లోపల తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళకి ధ్యానం నేర్పించారు. ఈ విధంగా ఎన్నో ఎన్నో పత్రిగారు ధ్యానం నేర్పించినప్పుడు ఆయన ఎన్నో అనుభవాలు పొందడం, ఆ అనుభవాలన్నీ మనం తెలుసుకున్నాం. మరొక మాస్టర్ ఈయన దగ్గర నేర్చుకున్న మాస్టర్ ఆయన రాజశేఖర్ మాస్టర్ అని, ఆయన ఎంత గొప్ప గ్రాండ్ మాస్టర్ అన్నమాట. ఈయన ద్వారా ధ్యానం నేర్చుకొని ప్రతి ఒక్కరికి ధ్యానం నేర్పిస్తూ ఉంటారు. ఒకరోజు ఏమైందంటే ఆయన వేడి నీళ్ళతో స్నానం చేయాలని స్టవ్ మీద వేడి నీళ్ళు పెట్టుకున్నారు అన్నమాట. వేడి నీళ్ళు పెట్టుకునేసరికి ఆ వేడి నీళ్ళు వేడైన తర్వాత మరిగిన తర్వాత ఆ నీళ్లు తీసుకొని స్నానం చేద్దాం, బాత్రూమ్ తీసుకెళ్దామని బాత్రూమ్ తీసుకెళ్తుంటే ఆ ఆ గిన్నె చేజారిపోయింది. ఆ గిన్నె చేజారిపోవడంలో ఆ ఒంటి మీద ఆ వేడి మరుగుతున్న నీళ్లు
మరిగిన నీళ్లు ఒంటి మీద పడిపోవడంలో బొబ్బలు వచ్చేసినాయి. ఒంటి మీద అంతా బొబ్బలు రావడం, మంట. ఇంకా ఆయన ఆ మంటకి ఆ ఫ్యాన్ కింద వెంటనే అక్కడ కూర్చున్న వెంటనే వేరే వాళ్ళు ఎవరో తలుపు తట్టారనమాట. తలుపు కొట్టడం చేస్తుంటే ఇంకా అక్కడ ఉన్న ఒక దుప్పటిని ఆయన ఒంటి మీద కప్పుకొని తలుపు తీయడం చేశారు. తలుపు తీస్తే ఎవరో ఒక ఇద్దరు వచ్చి మాకు ధ్యానం నేర్పించండి అని చెప్పడం ద్వారా వాళ్ళని ఇద్దరిని రండి సార్ అని లోపలికి పిలిచి ఆయన ఎంతో బాధతో శరీరం అంతా బొబ్బలు కట్టి, శరీరంలో మరిగిన నీళ్లు మీద పడిపోయినా శరీరంలో బొబ్బలు వచ్చేసినా ఆ మంటని తట్టుకొని ఆ మంటని బయటికి వ్యక్తపరచకుండా ఒక వ్యక్తికి ధ్యానం నేర్పించడం కోసం ధ్యానం యొక్క విలువ ఆయన తెలుసుకున్నారు కనుక వచ్చిన వాళ్ళని తర్వాత చెప్తాను అని అనకుండగా వాళ్ళని కూర్చోపెట్టి గౌరవంగా కూర్చోపెట్టి వాళ్ళకి మేము ధ్యానం నేర్పిస్తానని ఒక దుప్పటి కప్పుకొని వాళ్ళకి ధ్యానం నేర్పించారు. ఆయన ఎంత కష్టంలో ఎంత బాధలో ఉన్నా ఓర్చుకుంటూ ధ్యానం నేర్పించారు. చూడండి ఫ్రెండ్స్, వినండి ఎంత గొప్ప విషయం. ఆయన ధ్యానం యొక్క శక్తి విలువ తెలుసుకున్నారు కనుక ఆయన ఎంత కష్టాలు బాధలు పడుతున్నా దానన్నిటినీ పక్కన పెట్టి వాళ్ళకి ధ్యానం నేర్పించారు. అదేవిధంగా పత్రి గారు వాళ్ళ కుటుంబ విషయాల్లో ఎంతో కష్టాలు పడ్డా, ఎన్నో జరిగిన ఎన్నో అవమానాలు, కుటుంబ పరంగా ఎన్నో అవమానాలు, బయట సామాజికంగా బంధువుల పట్ల కూడా ఎన్నో అవమానాలు జరిగినాయి ఆయనకి. అవన్నిటిని కూడా పక్కన పెట్టి ధ్యాన ప్రచారం చేస్తూ ఆయన నిరంతరము గ్రంథ పఠనం చేస్తూ ఉండేవారు. ఆయన కొన్న పుస్తకాలన్నీ నిరంతరం చదువుతూ కొన్ని వందల వేల లక్ష బుక్కుల దాకా ఆయన నిరంతరం చదువుతూ ఆ జ్ఞానాన్ని మనందరికీ నిరంతరం పంచుతూ ఉండేవారు. ఎప్పుడు ఏ బుక్ చదివితే ఆ బుక్ ని నిరంతరం అందిస్తూ ఆ జ్ఞానాన్ని అందిస్తూ ఉండేవారు. అట్లా ఎన్నో ఆయన యొక్క ప్రసంగాలు, ప్రబోధాలు, ప్రవచనాలు అన్ని జరుగుతూ ఉండేవి ఫ్రెండ్స్. అట్లా ఆయన యొక్క జీవితాన్ని మనం తెలుసుకుంటే మనము ఏం తెలుసుకున్నాము, ఎంత తెలుసుకున్నాము, ఎక్కడ ఎంత ఆచరిస్తున్నాము అనేది మనకే తెలుస్తుంది ఫ్రెండ్స్. మనం యొక్క ఆచరణ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ధ్యానంలో ₹1 ఖర్చు లేదు కనుక మనం కూడా ఏం చేయాలి, అలా ప్రతి ఒక్కరికి కనబడిన ప్రతి ఒక్కరికి మనం ధ్యానాన్ని అందిస్తూ ఉండాలి ఫ్రెండ్స్. ఈ విధంగా మా యొక్క ధ్యానం ద్వారా మేము పొందిన అనుభవాలు ఇవన్నీ కూడా మనము ఈరోజు తెలుసుకున్నాం. పత్రిజీ గారు కూడా ఎంత గొప్ప అనుభవాలు చేయడం జరిగిందంటే అంత గొప్ప గొప్ప అనుభవాలు. ఆయన ఎంత మందికి దేశ విదేశాలలో కూడా ధ్యాన ప్రచారం ఎప్పుడైతే కర్నూలు స్టార్ట్ అయిందో, కర్నూలులో బుద్ధా పిరమిడ్ కూడా స్టార్ట్ చేశారు. కర్నూలు నుంచి ధ్యాన ప్రచారం చేసుకుంటూ ఆంధ్ర సైట్ అంతా ధ్యాన ప్రచారము, తెలంగాణ అంతా కూడా ధ్యాన ప్రచారం చేసుకుంటూ అన్ని రాష్ట్రాలకు కూడా వెళ్ళి ధ్యాన ప్రచారం చేశారు ఫ్రెండ్స్ పత్రిజీ గారు. అన్ని రాష్ట్రాలకు వెళ్ళడమే కాక దేశ విదేశాల్లో కూడా ముమ్మరంగా ధ్యాన ప్రచారం చేశారు. ఈ శాకాహారం గురించి చెప్పడం, శాకాహారం శక్తి గురించి చెప్పడము, మరియు పిరమిడ్ శక్తి గురించి కూడా అద్భుతంగా వివరించి పిరమిడ్ శక్తి ధ్యాన జగత్ చేశారు, శాకాహార జగత్తుని చేశారు, మరియు పిరమిడ్ జగత్తును కూడా చేయడం జరిగింది ఫ్రెండ్స్. మరి ఒకసారి మా యొక్క ధ్యానానికి ముందు జీవితము, ధ్యానం తర్వాత జీవితము, ధ్యానంలో వచ్చిన అనుభవాలు అనేది మనం ఇప్పుడే తెలుసుకోబోతున్నాము. నాకు ధ్యానానికి ముందు జీవితం గురించి తెలుసుకున్నాము, ధ్యానం తర్వాత జీవితం గురించి తెలుసుకుందాం ఇక మీట ఫ్రెండ్స్. మరియు ధ్యానంలో పొందినటువంటి అనుభవాలు, ఆత్మ అనుభవాలు, శారీరక అనుభవాలు పొందాను, మానసిక అనుభవాలు మరియు ఆత్మ అనుభవాలు.
ఆత్మ అనుభవాలు కూడా పొందడం జరిగింది ఫ్రెండ్స్. ఒకసారి మేము హైదరాబాద్ లో ఉంటున్నాం కనుక అక్కడ మా ఇంటికి దగ్గరలో 108 పిరమిడ్ సెంటర్ ఉంది ఫ్రెండ్స్. దాని పేరే 108 పిరమిడ్ సెంటర్. అంటే స్లాబ్ కి 1 by 1 పిరమిడ్లన్నీ లోపల స్లాబ్ లోకే హ్యాంగ్ చేస్తారు అనమాట. హ్యాంగ్ చేసి దానినే 108 పిరమిడ్ సెంటర్ అని చెప్తారు. అక్కడ బాలకృష్ణ గారు, సేత్ బాలకృష్ణ గారు వర్క్ షాప్ నిర్వహిస్తున్నారు. వర్క్ షాప్ నిర్వహిస్తున్నప్పుడు ఆ 3 రోజుల నిర్వహణలో అక్కడ అక్కడ ఉండాలని నేను నిర్ణయించుకున్నాను. అనేక రకాలుగా నా మనసు అంటే అనేక రకములుగా నా మనసు ఆహారం వైపు నన్ను లాగుతున్నా నన్ను నేను నిగ్రహించుకుంటూ నా శరీరంలో జరుగుతున్న మార్పులను గమనిస్తున్నాను. అక్కడ సేతు బాలకృష్ణ మాస్టరు 3 days వర్క్ షాప్ పెట్టారు. 3 days వర్క్ షాప్ లో నేను ధ్యానాన్ని పెంచుకోవాలి, అంటే ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగాలని మేము ఇంకా అక్కడ ఆహారాన్ని కూడా వాళ్ళు అంటే ఉదయం మధ్యాహ్నం ఆహారం అల్పాహారం పెడుతూ ఉంటారు. ఆ అల్పాహారం ఉదయం సాయంత్రం అయినా కూడా నేను ఆయా అల్పాహారం గాని మధ్యాహ్నం భోజనం గాని తీసుకోకుండా ద్రవాహారం తీసుకుంటూ ఉండేదాన్ని అనమాట. ద్రవాహారం తీసుకుంటూ నా శరీరంలో జరిగే మార్పులను నేను గమనిస్తూ గమనిస్తూ ఉండేదాన్ని. నాలో ఉన్న ఒక్కొక్క కణం శరీరం అంతా తేలికైపోవడం, కణాల కదలికలు కూడా అణువులు పరమాణువుల లోపల కణాల కదలికలు కూడా నాకు తెలుస్తూ ఉండేది అన్నమాట. అట్లా శరీరం అంతా కూడా తేలికైపోవడము. ఒక మూడు రోజుల తర్వాత ధ్యానంలో కూర్చుండగా విపరీతమైన శక్తి ప్రవాహం. ఇప్పుడు 3 రోజులలో 3 రోజులు కూర్చోబెట్టారు కదా, 3 రోజులు ఎప్పుడు ధ్యాన స్థితిలోనే ఉండేదాన్ని అనమాట. ఓన్లీ లిక్విడ్ అంటే ఆ ద్రవాహారం తీసుకొని 3 రోజులు నిరంతరం ఆ ధ్యాన స్థితిలోనే ఉండేదాన్ని. అట్లా విపరీతమైన శక్తి ప్రవాహము నా శరీరంలో ప్రవహిస్తూ ఉండేది. అప్పటి వరకు దూది పింజలా తేలికగా ఉన్న నా దేహము ఉన్నట్లుండి బరువు అయిపోయింది. బరువుగా అంటే ఎన్నో టన్నుల బరువుతో మోస్తున్నట్టుగా ఫీలింగ్ నాలో ఏర్పడ్డము. నా తలపైన ఎంతో అపారమైన వెలుతురు ఫ్లడ్ లైట్ లాంటివి ఎన్నో వేల ఫ్లడ్ లైట్ల కాంతితో నిండిపోవడం, అవన్నీ నా తలపైన నా సహస్రారం పైన నేను చూస్తూ ఉండిపోయాను అనమాట. అట్లా అది బంగారు రంగుతో కాంతి వర్ణంతో అంటే సహ 1000 దళ కమలము శాస్త్రము బంగారు రంగుతో తిరుగుతూ వికసించడం చూసుకున్నాను అనమాట. అంటే బంగారు రంగుతో ఉన్న కమలము నా తలపైన నా తల కన్నా పెద్దగా అంత పెద్దది నేను చూస్తూ ఉన్నాను అనమాట ధ్యానంలో. అది ఎంతో గోల్డ్ కలర్ తో తిరుగుతూ ఉండడం చూస్తూ ఉన్నాను. విచ్చుకోవడము నా కళ్ళారా చూస్తూ పులకించిపోయేదాన్ని. దాన్ని చూస్తూ కళ్ళారా చూస్తూ అంటే లోపల అంటే 2 కళ్ళు మూసుకొని చూస్తూ ఎంతో ఆనందంతో పులకిస్తూ పోయేదాన్ని. ఆ పద్మంలో ఒక మంగళ స్వరూపి అయిన శ్రీమూర్తి కూర్చొని ఉండడం చూశాను. ఆ యొక్క కమలములో ఒక శ్రీమూర్తి కూర్చొని ఉండడం, మంగళ స్వరూపిణి అయిన శ్రీమూర్తిని కూర్చొని చూడడం చూశాను. ఆ తర్వాత కొంత సమయం తర్వాత ఓంకార శబ్దం వినపడ్డము నాకు. కొంత సమయం తర్వాత అంటే ఆ యొక్క బంగారు కమలము కనుమరుగైపోయిన తర్వాత ఆ యొక్క మాత ఎవరు ఆమె కనుమరుగైనాక నాకు ఓన్లీ శూన్యంలో ఓంకార శబ్దం మాత్రం వినబడుతుంది. ఆ ఓంకార శబ్దం వింటే కొంత సమయం తర్వాత అది కూడా ఆ శబ్దం కూడా స్టాప్ అయిపోయింది. మెల్లమెల్లగా నా శరీరం నుంచి ఏదో బయటకు వచ్చినట్లుగా తెలిసింది. అంటే నా శరీరం నుండి బయటికి రావడం, అదే నా సూక్ష్మ శరీరం కావచ్చు అని నేను అనుకున్నా. నా యొక్క సూక్ష్మ శరీరము బయటకు రిలీజ్ అవడం, అది ఆకాశంలోకి వెళ్ళిపోవడము, ఆ ఆకాశం వైపుకి వెళ్ళడం, ఎన్నో గ్రహాలు నక్షత్రాలు అక్కడ ఉన్న సౌర కుటుంబాలు అంతా ఆ చూస్తూ ఉండంగానే అన్ని శూన్యమైపోయాయి అన్నమాట. శూన్యంగా మారిపోయినాయి. నేను పైకి వెళ్ళడము, ఆ గ్రహాలు నక్షత్రాలు సౌర కుటుంబాలు అన్ని చూడడం చూస్తున్న కొంత సమయానికి అన్ని శూన్యమైపోయినాయి. శూన్యమైపోయి నాలో భౌతిక దేహానికి శూన్యమైపోవడము, అక్కడ నేను లేని స్థితికి చేరుకోవడం జరిగింది ఫ్రెండ్స్. అంటే నా శరీరము నా దేహము నాకు కనిపించట్లేదు అనమాట. ఎంతో సమయం అవుతుంది కానీ నేను శూన్యమైపోయాను.
ఉన్నాను అన్న ఒక భావన తప్ప ఇంకేది నాకు తెలియట్లేదు. అంటే నేను ఉన్నాను, శూన్యంలో ఉన్నాను అంతే ఆ భావన. నా దేహం నాకు కనిపించట్లేదు. ఎంతో సమయం గడిచింది. ఆ తర్వాత అంటే నేను కూడా విశ్వంలో మమేకమై ఉన్నాను. విశ్వం అంతటా ఉన్నాను అన్న భావన మాత్రం తెలుస్తుంది. ఉన్నానన్న మాత్రం తెలుస్తుంది. కొంత సమయం తర్వాత నాకు నేనే నా లోపల నేను అంటే భావనలో ఏమని అనుకోవడం జరిగింది. నేను ఇప్పుడే ఈ క్షణంలో నా దేహంలోకి నేను వెళ్ళాలి. నా దేహంలోకి నేను వెళ్ళాలి. నాకు భూలోకంలో ఎంతో వర్క్ ఉంది. నేను వర్క్ చేయాలి. కనుక నాకు నా యొక్క ధర్మాన్ని నేను నిర్వర్తించాలి. మాస్టర్స్ నాకు హెల్ప్ చేయండి అని మాస్టర్స్ కి కోరుకోవడం జరిగింది ఫ్రెండ్స్. కోరుకోవడం ద్వారా కొంత సమయంలో వెంటనే కొన్ని నిమిషాలకే నా దేహం నాకు టచ్ అయింది. అప్పటిదాకా నా దేహం నాకు టచ్ అవ్వలేదు. నా దేహమే లేదు, కనబడలేదు. కొంత సమయం తర్వాత నా దేహం టచ్ అయింది. ఆ సమయంలో నాకు ఎన్నో టన్నుల బరువు ఎనర్జీస్ నా దేహం పైన పడిపోవడము, నా దేహం అసలు కూర్చోలేని స్థితి అయిపోయి నా దేహం పడిపోయింది. అప్పటికే పడిపోయి ఉంది. నా దేహము పడిపోయింది. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆ 108 సెంటర్ మాస్టర్ కూడా వచ్చి నా నన్ను పిలవడం చేయడం చేశారు. అందరు నా చుట్టూ చేరడము, నన్ను లేపడము అవన్నీ చేస్తారు. నా దేహంలోకి నేను రావాలని అప్పటికే నేను అనుకోవడం జరిగింది. రావడం జరిగింది. నా దేహంలో ఉన్న అపారమైన బరువు ఎన్నో టన్నులతో కూడుకున్న శరీరం బరువులాగా లేవలేని స్థితి. ఇంకా అక్కడ వాళ్ళు ఇద్దరు నన్ను పట్టుకొని లేపి పక్కల రూమ్ లోకి తీసుకెళ్లి నన్ను విశ్రాంతి తీసుకోమని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. అట్లా ఆ రోజు విశ్రాంతి తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఇది నాకు అపారమైన గొప్ప అనుభవం. అంటే అంతా నేనే, అంతటా ఉన్నాను, అంతటా ఉన్నాను. నా ఈ దేహమే దేవాలయము, ఈ శ్వాసే గురువు. అంటే ఈ జీవాత్మ పరమాత్మ ఒక్కటే అనే అనుభవం పొందాను ఫ్రెండ్స్. అనుభూతి చెందాను. అనుభవమే కాదు, అనుభూతి కూడా చెందాను. ఈ దేహమే దేవాలయము, ఈ జీవుడే దేవుడు. అంటే ఈ చైతన్యము, మూల చైతన్యము ఒక్కటే. నాలో ఉన్న చైతన్యము, విశ్వంలో ఉన్న చైతన్యము ఒక్కటే అన్న అనుభవం, అనుభవపూర్వకంగా తెలుసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. కనుక మనం చక్కగా ఈ అనుభూతి చెందడం ద్వారా అప్పటి నుంచి అంతటా నేనున్నాను. ఆయాం ఆత్మ. నా యొక్క సూక్ష్మ శరీరం బయటికి వెలువడినప్పుడు ఈ దేహాన్ని స్టార్టింగ్ లో చూసుకున్నాను. అంటే ఈ భౌతిక దేహము ధ్యానం చేస్తుంది, సూక్ష్మ దేహము బయటికి రావడం జరిగింది. నేను అక్కడ చూసుకోవడం జరిగింది. అరే నా ఈ దేహమేమో ధ్యానం చేస్తుంది, నేనేమో బయటికి వచ్చేసాను. ఇది ఎట్లా సాధ్యము? కొంత సమయం నాకు ఫస్ట్ టైం జరిగినప్పుడు, ఈ సూక్ష్మ శరీరం ఫస్ట్ టైం బయటకు రిలీజ్ అయినప్పుడు భయం అనిపించింది. అరే నేను ఈ దేహాన్ని వదిలి, భౌతిక దేహాన్ని వదిలి బయటకు వచ్చేసాను. అంటే ఇంకా భౌతిక దేహంలోకి ఈ దేహం, సూక్ష్మ దేహము వెళ్ళదేమో, ఆత్మదేహము వెళ్ళదు అన్నట్టుగా భావనలోకి రావడంలో వెంటనే నా సూక్ష్మ దేహము, నా ఆత్మ భౌతిక దేహంలోకి క్షణంలో ఎంటర్ అయిపోయింది. ఎంతో స్పీడ్ గా ఎంటర్ అయిపోయింది. ఇది ఫస్ట్ జరిగిన అనుభవం అన్నమాట. ఆ తర్వాత రెండవ జరిగిన అనుభవము, ఇది సేతు బాలకృష్ణ మాస్టర్ ఒక 3 days వర్క్ షాప్ లో జరిగిన అనుభవం. అంతా నేనే, అంతటా నేనున్నాను, అంటే విశ్వం అంతటా ఉన్నాను. ఈ దేహమే దేవాలయం, ఈ జీవుడే దేవుడు, ఈ జీవాత్మ పరమాత్మ ఒక్కటే అన్న అనుభూతులు చెందడము, అద్భుతమైన అనుభవం పొందడం ద్వారా నిరంతరం నన్ను నేను తెలుసుకున్నాను. నాతో నేను ఉండడం, నాలోనికి నేను ప్రయాణం చేయడము. ధ్యానంలో ఎప్పుడు నాలోనికి నేను ప్రయాణం చేస్తూ, ఏకాంత ధ్యానం ఎక్కువగా చేస్తూ, మరియు గ్రూప్ మెడిటేషన్ కూడా చేస్తూ, సజ్జన సాంగత్యం చేస్తూ కూడా, మరియు ఆచార్య సాంగత్యం, గురువు గారి సమక్షంలో, అందరి సమక్షంలో సజ్జన సాంగత్యం చేస్తూ, స్వాధ్యాయము, ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం
నిరంతరం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజుకి మనం ఈ యొక్క అనుభవాలు, ధ్యాన అనుభవాలు తెలుసుకున్నాము ఫ్రెండ్స్. మరి రేపు సెక్షన్ లో మరి యొక్క ఎపిసోడ్స్ లో మనం మిగతా విషయాలు తెలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరియు భూమాతకు, ప్రకృతి మాతకు, విశ్వమాతకు మరియు పంచభూతములకు అందరికీ పేరు పేరున అనంత కోటి ప్రణామాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఫ్రెండ్స్. మరియు అందరూ ఆరోగ్యంగా ఉండాలని, అందరూ ఆనందంగా జీవించాలని, మరియు అందరూ స్వస్తి ముక్తిని పొందాలని కోరుకుంటూ లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ ఓకే మేడం, మేడం. ఒక 5 minutes క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. ఓకే నాన్న. మేడం చెప్పిన దాంట్లో కానీ మీకు ఇంకా ఏమైనా ధ్యానం గురించి డౌట్స్ ఉన్నా కానీ అన్మ్యూట్ ఆప్షన్ ఉందండి, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడొచ్చు. సుభాషిణి మేడం మాట్లాడండి. మేడం, అనుజ మేడం గారికి నమస్కారం అండి. స్త్రీ శక్తి చైతన్యం గురించి నేను 2 days బ్యాకే బుక్ చదివాను. నాకు ఈ రోజు మేడం గారి క్లాసు లైవ్ లో చూడడం చాలా సంతోషంగా ఉంది. చాలా చక్కగా వివరించారు మేడం. నేను బుక్ చదివిన దానికంటే మీరు చెప్పింది అంతా సేమ్, అంటే ఇంకా అదే చెప్తున్నారు కదా, నాకు చాలా 2 times 3 times వింటున్న ఫీలింగ్ అనిపించింది. చాలా బాగా రాశాడు మేడం బుక్ మీరు. అందులోనూ బుక్ ప్రింటింగ్ కూడా పెద్ద పెద్ద అక్షరాలు ఉండడం వల్ల చదవడం ఫాస్ట్ గా అయిపోయింది కూడా. అసలు మా స్టోరీ, మీ అనుభవాలు చాలా బాగున్నాయి మేడం. మీరు అసలు ఎక్కడి నుంచి ఎట్లా మీరు ఇదైపోయారు అనేది చాలా బాగా వివరించారు. అందులో మేము కూడా అలా చేంజ్ అవ్వాలనుకుంటున్నాం మేడం. చాలా బాగా చక్కగా వివరించారు. ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ మేడం. నేను మీ పేరు చెప్పలేదు, మీరు ఎక్కడ ఉంటారో చెప్పలేదు. ముందు మీ పేరు చెప్పాలి, ఎక్కడ ఉంటారో చెప్పాలి. అంటే మిమ్మల్ని చూసిన ఇదిలో నేను అందరి 2 days బ్యాకే బుక్ చదివాను కదా, మిమ్మల్ని ఇలా లైవ్ లో చూడడం చాలా సంతోషం అనిపించింది. నా పేరు సుభాషిణి మేడం, హైదరాబాద్ లో ఉంటాను. అయితే మా ఇంటికి దగ్గరలో ఓం శక్తి పిరమిడ్ ఉందన్నమాట. ధ్యాన మందిరం ఉంది పిరమిడ్ ది. అయితే నేను అక్కడికి డైలీ వెళ్తుంటాను. అంటే పిరమిడ్స్ ఉంటాయి కదా, ధ్యానం చేసుకోవడానికి అక్కడికి వెళ్తుంటాను అనమాట. అలాగా అక్కడ సార్ ఉంటారు, రమేష్ సార్ అనమాట. వాళ్ళ ఇంట్లోనే పిరమిడ్ ఇది ఉందన్నమాట. హైదర్షా కోట్ వస్తుంది మాది. అక్కడ మీ బుక్ తీసుకున్నా అనమాట. సార్ ఇచ్చారు బుక్స్ చదవండి అని చెప్పి. రెగ్యులర్ గా బుక్స్ ఇస్తుంటారు అక్కడ. మొన్న మేడం హైదరాబాద్ ఎక్కడ? మెహదీపట్నం సన్ సిటీ అంటారు మేడం. మెహదీపట్నం దగ్గరలో సన్ సిటీ నుంచి 8 kilometers లోపలికి రావాలి. లంగర్ హౌస్ అనమాట. చాలా థ్యాంక్ యూ మేడం. చాలా హ్యాపీ అనిపిస్తుంది మిమ్మల్ని చూడడం. బుక్ లో చూసి మిమ్మల్ని లైవ్ చూస్తున్నాను నేను. బుక్ కూడా చదివారు, ఆకలి చేసుకున్నారు. బుక్ ని జ్ఞానాన్ని పూర్తిగా అర్థం చేసుకోగలిగారు. దాన్ని ఆచరించాలి కూడా మనం అందరం. అందుకే పత్రిజీ గారు ప్రతి ఒక్కళ్ళ జీవితాన్ని వినాలని ఎందుకంటారంటే, వేరే వాళ్ళ జీవితాల గురించి, వేరే వాళ్ళ అనుభవాలు వినడం ద్వారా ఏం తెలుసుకుంటామంటే, మనది వాళ్ళు పడిన కష్టాల దగ్గర మనది దూది పింజలాగా ఎగిరిపోతుంది. మనం ఏమనుకుంటాం, నాదే కష్టము, నా కష్టాలే ఎక్కువ, నేనే కష్టపడుతున్నా, నా జీవితమే ఇలా ఉంది, నా జీవితం ఒడిదుడుకుతో ఉంది అని అనుకుంటాము. కానీ ఎప్పుడైతే నలుగురు అనుభవాలు విన్నప్పుడు, నలుగురు అనుభవాలు సజ్జన సాంగత్యం చేసినప్పుడు అప్పుడు తెలుస్తుంది మనకి. ఓకే, మనకి ఏమి చాలా చిన్నది. హెల్త్ బాగాలేదని హాస్పిటల్కి వెళ్తాం, మనకే బాగాలేదు అనుకుంటాం. కానీ అక్కడ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు చూస్తే అనిపిస్తుంది, అబ్బా మనకంటే ఇంకా పెద్ద పెద్ద పేషెంట్స్, మనది చాలా చిన్న ప్రాబ్లం అని అనిపిస్తుంది. అలాగే సేమ్ ఇది కూడా అలాగే అన్నమాట. నేను కూడా అలాగే అనుకునేదాన్ని, తెలియక నేను కూడా ఎన్నో బాధ అనుకునేదాన్ని. నాదే పెద్దది, నాకే ఇంత కష్టాలు కానీ తెలుసుకున్నాక, అందరిది విన్నాక నాది అసలు నథింగ్, ఏమి లేదు. నేనే అట్లా భ్రాంతిలో బతికేశాను అనేసి, అంటే అపోహలో బతికేశాను, అజ్ఞానంలో బతికేశానని అప్పుడు తెలుసుకున్నా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఇంకా మాస్టర్స్ ఎవరైనా అన్మ్యూట్ చేసుకుని మాట్లాడొచ్చు.
ఓకే. ఓకే మేడం. చాలా చక్కగా ఓకే. వివరించారు స్త్రీ శక్తి గురించి మీ అనుభవాలు అసలు ప్రతి ఒక్కటి చాలా బాగుంది. నేను కూడా రీసెంట్ మేము ఉండేది వనస్థలిపురమే. ఈ 41 days 41 మాస్టర్స్ దాంట్లో యాడ్ చేశారు. నాకు సరిగా అంటే టైమింగ్స్ సెట్ అవ్వక నాకు కొంచెం అర్థం కాలేదు. నేను మొన్ననే ఆ గ్రూప్ నుంచి స్కిప్ అయిపోయాను. ఈ రోజు అనుకోకుండా మిమ్మల్ని కలవటం జరిగింది. అవునా? ఓకే. వనస్థలిపురమా మేడం మీరు? ఎస్ ఆహా. ఎస్ చంద్రకళ మేడం చెప్పిరంట. ద్వారకమయ్య నగర్ మేడం ఒకరు జాయిన్ చేశారు నన్ను. కానీ నాకు అందులో మెసేజ్ అవన్నీ నాకు అసలు లింక్ ఒకటి చూసుకుందాం అనుకున్నా. లింక్ కనిపించకుండా వేరేటివన్నీ కనిపించాయి ఎందుకో మరి నాకు. ఇంక ఈ రోజు మీరు డైరెక్ట్ దర్శనమే అయింది. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ సో మచ్. అయితే మీకు కూడా బుక్ అందిందా మేడం? బుక్ లేదు, జస్ట్ నన్ను క్లాస్ లో జాయిన్ చేశారు 41 days. ఓకే మేడం. మీరేం చేస్తారంటే మేడం మాకు దగ్గరలోనే ఉన్నారు. మీరు వనస్థలిపురం మాకు 10 minutes. ఎస్. వనస్థలిపురం మనకి 10 minutes దగ్గరలో ఉన్నారు. మా ఫోన్ నంబర్ తీసుకోండి. ఫోన్ నంబర్ చెప్తాను, రాసుకోండి. ఫోన్ నంబర్ రాసుకోండి. ఓకే మేడం. 961 అప్పుడు మీరు ఫోన్ చేస్తే మా ఇంటికి రావచ్చు, బుక్ తీసుకోవచ్చు, బుక్ చదవచ్చు. ఒక్కసారి 961 961 961 961 8381 563. 8381 563. అవునమ్మా. ఓకే మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ. మీరు కూడా దగ్గర ఉన్నందుకు మాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది. థ్యాంక్ యూ మేడం. ఎల్బీనగర్ లో కూడా కలవండి, తప్పకుండా తప్పకుండా. కలవండి. మన ఇంటి పైన పిరమిడ్ కూడా ఉంది. ఎల్బీనగర్ లో ఎక్కడ సైడ్ మేడం? ఎల్బీనగర్ రింగ్ రోడ్ దగ్గర. ఓకే. మేము రింగ్ రోడ్ ఆఫీస్ దగ్గరలో. మాది కూడా మేము నాగోల్ వెళ్తూ ఉంటాము డైలీ. నేను కూడా ఎప్పుడన్నా కలుస్తాను మేడం మిమ్మల్ని. ఓకే అటు సైడ్ మేడం. నాగోల్ అందరూ సైడ్ మా ఇంటి వెళ్తుంటాను. చుట్టే ఉన్నారు. అదే అందరూ మా ఇంటి చుట్టే ఉన్నారు. తప్పకుండా రండి, అందరూ కలండి, అందరూ సజ్జన సాంగత్యం చేద్దాము. మా ఇంట్లోనే సజ్జన సాంగత్యం చేద్దాము. మరియు పిరమిడ్ శక్తి కూడా తీసుకోండి. పిరమిడ్ ఉంది ఇంటి పైన, పిరమిడ్ లో ధ్యానం చేసుకోండి. ఎక్కడ సైడ్ మేడం? రింగ్ రోడ్ అంటే ఎక్కడ రోడ్ సైడ్? సరునర్ పోయే రూట్ ఉంటది కదా. సారున్నారు. ఓకే. సరునర్ పోయే రూట్ అంతే. ఎంట్రన్స్ లోనే మా ఇల్లు. ఓకే. రూట్ సరునర్ పోయే రూట్, దాని ఎంట్రన్స్ లోనే 15 అంతస్తు బిల్డింగ్లు ఉన్నాయి అక్కడ, దాని దగ్గరే. మీరు అక్కడికి వచ్చి కాల్ చేస్తే నేను చెప్తాను. ఓకే మేడం. థ్యాంక్ యూ. ఇంకా చాలా మట్టుకి మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ బాగానే కలుస్తున్నారు ఈ రోజు. మాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. థ్యాంక్ యూ మేడం. ఈ జూమ్ మీటింగ్ లో ఈ మహాతర్ ఫౌండేషన్ ద్వారా అందరం మీట్ అవటం జరుగుతుంది. కర్తాల్లో కూడా మన డిసెంబర్ లో జరిగిన కర్తాల్ ప్రోగ్రామ్స్ కూడా అసలు అందరు జూమ్ మీటింగ్ లో మీట్ అయిన వాళ్ళమే అక్కడ చాలా మంది కలుసుకున్నాము. అసలు ఈ రోజు అనుకోకుండా అసలు మేడం ఈ రోజు ఏమైందంటే అసలు మేడం మాకు ఒక 10-15 days ముందు ఫోన్ చేసి తర్వాత ఫోన్ చేయలేదు. ఈ జూమ్ సెక్షన్ లో మేడం హోస్ట్ మేడం. నేను అనుకున్నా ఇంకా అయిపోయింది నాకు ఈ రోజు, అంటే వేరే వాళ్ళని సెట్ చేసుకొని ఉంటారు మేడం వాళ్ళు అని. నాకు 11 గంటల క్లాస్ ఉంది ఇప్పుడు. ఇవాళ మళ్ళీ 11 గంటలకు వేరే దాంట్లో ఎన్నో జూమ్ సెషన్స్ ఉన్నాయి కదా, ఇంకా వేరే దాంట్లో కూడా ఉన్నాయన్నమాట. అనుకొని నేను ఓకే వాళ్ళని సెట్ చేసేసుకున్నా, ఫిక్స్ చేసేసుకున్నా. నైట్ ఫోన్ చేశారు, నిన్న సాయంత్రం ఫోన్ చేస్తున్నారు మేడం. అరే ఏంటి మేడం మీరు 10 days అయిపోయింది, నాకు ఒక్కసారి కూడా గుర్తు చేయలేదు, మీరు వేరే వాళ్ళని తీసుకున్నారు అనుకొని నేను వేరే వాళ్ళకి టైం ఇచ్చేసి డేట్ ఇచ్చాను. 11 o'clock నా క్లాస్ ఉందంటే, అయ్యో సారీ మేడం మర్చిపోయాను నేను మీకు కాల్ చేయడం, కానీ మాది మార్నింగే కాబట్టి మీరు తప్పకుండా జాయిన్ అవ్వాలి. మార్నింగ్ అండి మాది. ఇంకా నా క్లాస్ 11 o'clock ఉందన్నమాట, 11 కి. సరే ఓకే అని ఒప్పుకున్నాను అనమాట. ఓకేలేమ్మా టైం కొంచెం వెనక ముందు ఉంది కనుక ఇంకా సరే ఓకే ఒప్పుకున్నాను అనమాట. ఈ రోజు మహాతార్ బాబాజీ యొక్క ఆయన ఒక చైతన్యము కనెక్ట్ అవ్వడము, మాకు ఈ రోజు మనందరం కలవడము నాకు కూడా చాలా హ్యాపీ. మాస్టర్స్ థ్యాంక్ యూ మాస్టర్. చైతన్యం మహాతార్ బాబాజీ కలిపారు మనలందరినీ. మనం అందరం జూమ్ ద్వారా మహావతార్ ఫౌండేషన్ తో మనం అందరం ఒక ఫ్యామిలీ మెంబర్స్ కింద జాయిన్ అవుతున్నాం. మనంతా ఒక ఫ్యామిలీ, ఆత్మ బంధువులు. తప్పకుండా అందరం మనంతా ఒక ఫ్యామిలీ కనుకనే
మాస్టరే మహాతార్ బాబాజీ కలిపారు ఈ రోజు. అంతే అంతే. థ్యాంక్ యూ మాస్టర్స్. ఇంకా ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఉంటే లాస్ట్ 2 minutes మాత్రమే. మేడం ఒక 5 minutes మెడిటేషన్ గైడ్ చేస్తారా? టైం ఉందా మేడం? మీరు చేస్తారా? మీరు చేసుకుంటే చేసుకోండి మేడం, నేను టిఫిన్ చేయాలి అంటే ఓకే వంటగదిలోకి వెళ్ళాలి. ఓకే నో ఓకేనా? ప్రాబ్లం. ఓకే ఓకే మేడం, మీకు ఇంత మంచి జ్ఞానాన్ని మాకు అందించినందుకు మహావతార్ ఫౌండేషన్ తరఫున ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. మరి మీరు తర్వాత ఎప్పుడైనా పెట్టుకుంటే గైడెడ్ మెడిటేషన్ కూడా చేపిస్తాను. అది ఓన్లీ గైడెడ్ మెడిటేషన్ లా పెట్టుకుందరు కానీ డైలీ మార్నింగ్ 11 to 12 ఉంటుంది మేడం. ఇప్పుడు ఈ మధ్య ఈ 4 days 5 days నాకు క్లాసెస్ ఉన్నాయి. మీరు మళ్ళీ మే నుంచి చూద్దాం. May 1st నుంచి మళ్ళీ ఉంటుంది గైడెడ్ మెడిటేషన్. ఒక 4 days 5 days అలా నేను చేపిస్తాను. ఓకేనా? అప్పుడు చేపిద్దాం. ఇప్పుడు ఈ వారం అంతా నాకు ఈ వారం రోజు వరకు అమావాస్య వరకు నాకు క్లాసెస్ ఉన్నాయి. బయటకు వెళ్ళేది ఉంది, బయటకు వెళ్ళేది కూడా ఉంది. క్లాసెస్ వేరే ఏరియా ఊర్లో అంటే ఇక్కడ దగ్గరే లేదు, 3 hours 4 hours లో ఉన్నాయి. అది కూడా వెళ్ళేది ఉంది. కనుక ఈ మంత్ క్లోజ్ చేసుకొని నెక్స్ట్ మంత్ మీరు చెప్పినట్టుగా గైడెడ్ మెడిటేషన్ కూడా చేపిద్దాం. ఇంకా అంతా మహాతార్ బాబాజీ మాస్టర్ కనెక్షన్ అయ్యారంటే ఆయన ఎలాగ ఉపయోగించుకుంటే మా దేహాన్ని ఆయన ఉపయోగించుకుంటారు అంటే మీకు మరి అందాలని ఉంది, మీ తపన ఉంది, మీరు అందరూ తపనలో ఉన్నారు, తప్పిస్తున్నారు. కనుక మీకు అందే జ్ఞానం ఆ మాస్టరే ఇస్తారు. మనకు అందరికి ఎవరికైనా మనకు తపన ఉండాలమ్మా. ఏదైనా నేను ఈ జ్ఞానం పొందాలి, ధ్యానం చెయ్యాలి, నా ధ్యాన సాధన పెరగాలి అని మన లోపల మనకి తపన ఉన్నప్పుడు మాత్రమే అన్ని అందుతాయి. మనలో తపన లేకుండా ఏదో కూర్చున్నాము, ఏదో లేసాము, ఏదో విన్నాము, ఈ చెవులో విని ఆ చెవులో వదిలేస్తున్నాము అని, ఈ చెవులో విని ఆ చెవులో వదిలేసిన వాళ్ళు కూడా ఉన్నారు కదా ఎంతో మంది. కొంతమంది దాన్ని తీసుకొని ఆచరించాలనే తపన కూడా ఉండాలి. నేను వింటున్న దేనికి ఆచరణ కోసం అన్న జ్ఞానము మనకు ఉండాలి. ఏదో నామక వాస్తే విన్నాం కదా, అయిపోయిందిలే టైం పాస్. కొంతమంది, ఓకేనా, అందరు కాదు. అందరు మన పిఎస్ఎస్ మూవ్మెంట్ లో పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా చక్కగా ధ్యానము, జ్ఞానము, మళ్ళా ధ్యాన ప్రచారము అద్భుతంగా చేస్తున్నారు. కనుక వాళ్ళ పిఎస్ఎస్ మూవ్మెంట్, ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ లో ఉన్న ప్రతి ఒక్క మాస్టర్ కి పేరు పేరున అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. శిరస్సు వంచి అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.